కాకతీయుల యొక్క శిల్పకళా వైభవం ఎవరు కూడా ఊహించలేనంతగా వారు ఆనాటి శిల్పులని చక్కగా వినియోగించుకొని చక్కటి రమణీయమైనటువంటి ఆలయాలను నిర్మించారు. అది మన దురదృష్టం. ఇప్పుడు ఆ ఆలయాలు చాలా వరకు దీనావస్థకు చేరాయి. అలాంటి ఆలయాల స్తంభాలపై గాను ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాల యొక్క గొప్పతనాన్ని మరలా పునరుజ్జీవ అనే పేరుతో మన ముందుకు తెచ్చే విధంగా టార్చ్ తరఫున అరవింద్ ఆలయ గారు ముందుకు సాగి అనేకమైనటువంటి కార్యక్రమాలని చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా కోటగుండు, రామప్ప ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో వారి టీంతో వెళ్ళి ఔత్సాహికులైనటువంటి ఆర్టిస్టులతో అక్కడ ఉన్నటువంటి శిల్పకళ విశేషాలను డ్రాయింగ్స్ చేపించి ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ యొక్క ఆలయాల్లో ఉన్నటువంటి శిల్పకళని చూస్తున్నామా అన్నట్లుగా ఆయా చిత్రకారులు కూడా చక్కగా వాటిని తీర్చిదిద్ది ఈరోజు మనకు ప్రదర్శింపజేశారు. ఆనాటి శిల్పకళ వైభవాన్ని మరలా ముందు తరాలకి అందించే విధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలయాలు కానీ ఇంకా మిగిలి ఉన్నటువంటి పునరుద్ధరణ కావాల్సినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటి వైభవాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వచ్చినటువంటి వారందరూ చేసినందుకు అభినందనలు. ఇది ఇలాగే ముందుకు సాగుతూ మరిన్ని ఆలయాల యొక్క వైభవాన్ని ముందుకు తెచ్చేలా అందరూ ముందుకు సాగాలి అని మన తెలుగుని మనం కాపాడుకోవడం, మనం ఈ యొక్క ప్రాంతంలో కాకీయుల యొక్క వారసులుగా మనకు అంతర్గత విధి కాబట్టి ఆ యొక్క వాటిలో ముందుకు సాగుగా మన చరిత్రని మన యొక్క రాజుల యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందించేలా ముందుకు సాగుగా.